బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం కలిగించిన కల్తీ పాల కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కోసం ఫెమోబెస్ట్ యాంటీడోట్ ఇంజెక్షన్ ఇస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇక యాంటీడోట్ అందించడం కోసం ముంబై నుండి ప్రత్యేకంగా తీసుకొస్తున్నారని వెల్లడించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచనల ప్రకారం రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చన్నారు. రాష్ట్రంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మందు అందుబాటులో లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో వాకౌట్ చేసి భారతదేశంలో లభ్యత ఉన్న కంపెనీలతో సంప్రదించి సంబంధిత ఏజెన్సీల ద్వారా తీసుకురావడం జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అలాగే పాలు తాగిన మరికొంతమందిని ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు వారికి ఎటువంటి లక్షణాలు లేవని చెప్పడం జరిగిందని తెలిపారు. కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సందర్భంగా కుటుంబ సభ్యులకు పాలు మరియు పాల ఉత్పత్తులు అనగా నెయ్యి, వెన్న, పాత పెరుగు మొదలైనవి వినియోగించకుండానే పారవేయాలని సూచించినట్లు వెల్లడించారు. ఇక భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించిందన్నారు. కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము వీ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నాలుగు మరణాలు జరిగింది. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరి రావు గారు. సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేస్ జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మన నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చా, ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళన చెందకుండా ఉండడానికి మీ ద్వారా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వి విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కల్తీ పాల ఘటనలో చాలామంది హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ముంబై నుంచి ప్రత్యేకంగా నెఫ్రాలజిస్ట్ డాక్టర్లు రాజమండ్రికి వస్తున్నారు. అక్కడ యాంటీబయాటిక్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వబోతున్నట్లు కూడా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫోన్లో ఉన్నారు. నాగకిషోర్, ఏంటి అప్డేట్? మనోజ్, రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి కల్తీ పాలు కేసులో ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం, అస్వస్థత గురైన వారి కోసం ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పి ఫోమోబెస్ట్ అనే యాంటీడోట్ ఇంజెక్షన్ ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఈ యాంటీడోట్ అందించడం కోసం ముంబై నుండి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి రాజమండ్రికి తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టిందని చెప్పి కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచనల మేరకు రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చు అని చెప్పి ఆయన తెలపడం జరిగింది. సో ఆ మేరకు రాష్ట్రం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మందు అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన ఈ మందు తయారు చేసే అంతర్జాతీయ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ తోటి వాకప్ చేసి ఆ కంపెనీకి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి టైఅప్ కంపెనీలతోటి సంప్రదింపులు జరిపేసి ఈ మందు ఎక్కడ లభ్యత ఉంది అనే సమాచారాన్ని కూడా సేకరించేసి ఈ యాంటీడోట్ ని రాజమండ్రికి తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేశామని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ యాంటీడోట్ ని తీసుకొచ్చేసి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రపట్నంలోని ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అందజేస్తామని చెప్పి ఇప్పటికే కలెక్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ కల్తీ పాలకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో
కలుషిత కుటుంబాలకు సంబంధించి ఇంటింట పర్యవేక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి, అదేవిధంగా రాహుల్ మీనా ప్రత్యక్ష పర్యవేక్షణలో 9 బృందాలు, వైద్య బృందాలు మరియు పారామెడికల్ సిబ్బందితోటి మొత్తం 110 కుటుంబాలు, 307 మంది ప్రజల పైన సమగ్ర విచారణ కూడా చేపడుతున్నట్లుగా కూడా ఇప్పటికే కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 6 ఇళ్లకి లాకైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఆ ఇళ్లకు సంబంధించి కూడా ఫోన్ల ద్వారా సంప్రదింపులు చేస్తున్నామని చెప్పి, వాళ్ళకి సంబంధించి ఏమన్నా లక్షణాలు ఉన్నాయా అని చెప్పి కూడా వాకప్ చేస్తున్నామని చెప్పి కూడా కలెక్టర్ తెలపడం జరిగింది. వాళ్ళకి ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించేసి ఇమీడియట్లీ వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు కూడా అందిస్తామని చెప్పి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇంకో పక్క గతంలో డేట్ అయిపోయినాయి కానీ, లేకుంటే ఈ కల్తీ సమయంలో కూడా వాడొద్దు, వాటిలన్నింటి కూడా పడివేయాలని చెప్పి కూడా కలెక్టర్ అయితే సూచనలు జారీ చేస్తున్నారు. మనోజ్. రైట్ నాగకిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.